the most powerful detoxifying organs in our body are liver and kidney. ఎనీ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ మన ఒంట్లోకి వెళ్ళినా అది ఫుడ్ ద్వారా కానీ వాటర్ వల్ల కానీ ఏదున్నా వెంటనే డీటాక్సిఫై చేస్తాయి. ఈ డీటాక్స్ డ్రింక్స్ అంటే ఏంటి మరి? నిజంగా ఈ డీటాక్స్ చేస్తాయి. గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ, తేనె, ఈ అశ్వగంధ ఇవన్నీ వేసుకోండి, మన బాడీ డీటాక్సిఫై అవుతుంది. అది డీటాక్సిఫికేషన్ చేయదు యాక్చువల్ గా. అండ్ నా పేరు డాక్టర్ వివేక్ అత్నూరి, ఎండి కన్సల్టెంట్ కాశీ హాస్పిటల్ విజయనగరం. టుడే మరికొన్ని ఇంపార్టెంట్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడతాను. వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ టాపిక్ వచ్చేప్పటికి డీటాక్స్ డ్రింక్స్. సో గత ఫ్యూ మంత్స్ టు ఇయర్స్ నుంచి మనకి డీటాక్స్ డ్రింక్స్ చాలా ఫేమస్ అయిపోతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు డీటాక్స్ డ్రింక్స్ గురించి, వాటి హెల్త్ బెనిఫిట్స్ గురించి. సో యాక్చువల్ గా వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ లివర్ అండ్ కిడ్నీ అని రెండు ఉంటాయి కదండి. అవి మెయిన్ మన ఒంట్లో ఎనీ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ మన ఒంట్లోకి వెళ్ళినా అది ఫుడ్ ద్వారా కానీ వాటర్ వల్ల కానీ వెళ్ళినా ద మోస్ట్ పవర్ఫుల్ డీటాక్సిఫైయింగ్ ఆర్గాన్స్ ఇన్ అవర్ బాడీ ఆర్ లివర్ అండ్ కిడ్నీ. సో ఏదున్నా వెంటనే డీటాక్సిఫై చేస్తాయి, చాలా స్పీడ్ గా, చాలా ఎఫెక్టివ్ గా చేస్తాయి. ఈ డీటాక్స్ డ్రింక్స్ అంటే ఏంటి మరి? నిజంగా ఈ డీటాక్స్ చేస్తాయి. సో డీటాక్స్ డ్రింక్స్ లో యూజువల్ గా ఇప్పుడు సింపుల్ మనకి తెలిసింది ఏంటంటే గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ, తేనె, ఈ అశ్వగంధ ఇవన్నీ వేసుకోండి, మన బాడీ డీటాక్సిఫై అవుతుంది. అది డీటాక్సిఫికేషన్ చేయదు. యాక్చువల్ గా దాంట్లో హెల్తీ న్యూట్రియంట్స్ కొన్ని ఉంటాయి. సో దానివల్ల మనకి సప్లిమెంట్స్, ఇట్ కెన్ బి టోల్డ్ ఎస్ సప్లిమెంట్ డ్రింక్ అంతే తప్ప డీటాక్స్ డ్రింక్స్ కావండి. డీటాక్స్ టీ, డీటాక్స్ కాఫీ, డీటాక్స్ జ్యూసెస్ ఇవన్నీ నిజంగా డీటాక్స్ కాదు. అది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అంతే. నిజంగా ఇవి డీటాక్స్ చేయవు. దేర్ ఆర్ ఓన్లీ హెల్త్ సప్లిమెంట్స్ బికాస్ వాటిలో మంచి పోషకాలు, న్యూట్రియంట్స్, మినరల్స్ ఉంటాయి కాబట్టి. సో ఇది చాలా చాలా పెద్ద ఇంపార్టెంట్ మిత్, రీసెంట్ గా మనకి ట్రెండ్ అయ్యి. సో మిత్ నెంబర్ 2, మనం చిన్నప్పటి నుంచి చూస్తుంటాం, తినేటప్పుడు తిన్న వెంటనే మన పెద్దవాళ్ళు వాటర్ తాగొద్దు, డైజెషన్ సరిగ్గా అవ్వదు, మన ఒంట్లో యాసిడ్ న్యూట్రలైజ్ అయిపోద్ది అని. ఇది మిత్ అండి. ఫ్యాక్ట్ ఏంట్రా అంటే మన ఒంట్లో ఫుడ్ తిన్న తర్వాత యాసిడ్ సెక్రెట్ అయింది. ఆ యాసిడ్ మన ఫుడ్ ని డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడదు. మీరు వాటర్ పోసినంత మాత్రాన మన ఒంట్లో ఉన్న యాసిడ్ న్యూట్రలైజ్ అయిపోయి దాని పవర్ తగ్గిపోయి అంత లో పవర్ యాసిడ్ కాదండి. మన ఒంట్లో ఉన్న యాసిడ్, మన పొట్టలో సెక్రెట్ యాసిడ్ వెరీ పవర్ఫుల్. మీరు తాగే వాటర్ వల్ల అది న్యూట్రలైజ్ అవ్వదు. సో డ్యూరింగ్ ఫుడ్ ఆర్ ఆఫ్టర్ ఫుడ్ యూ క్యాన్ టేక్ వాటర్ క్వాంటిటీస్ తక్కువలో తీసుకోండి. ఎందుకు అని అంటే యూజువల్ గా అపెటైట్ కొంచెం తగ్గిపోద్ది వాటర్ ఎక్కువ తీసుకుంటే. అంతకు మించి వాటర్ తీసుకోవడం వల్ల డైజెషన్ లో ఏ ఇబ్బంది రాదు. ఇది మిత్ నెంబర్ 2. మిత్ నెంబర్ 3 వచ్చేప్పటికి వెరీ కామన్ క్వశ్చన్ మనం రెగ్యులర్ గా చూసేది ఘీ, నెయ్యి, దేశీ కౌ ఘీ, మన ఇంట్లో చేసుకునే నెయ్యి. ఇది మంచిదా కాదా? దీని వల్ల వచ్చే నష్టాలు ఏంటి, హానులు ఏంటి? యూజువల్ గా మిత్ నెంబర్ 1 వచ్చేప్పటికి నెయ్యి ఎక్కువ తింటే పింపుల్స్ వస్తాయి. నెయ్యి ఎక్కువ తింటే పింపుల్స్ రావు. పింపుల్స్ అనేవి అది హార్మోనల్ చేంజ్ వల్ల, మన స్కిన్ టెక్స్చర్ వల్ల వస్తాయండి. అండ్ ఇన్ఫెక్షన్, డాండ్రఫ్ ఉండడం వల్ల, ఈ వేరే కారణాలు ఉన్నాయి పింపుల్స్ రావడానికి. నెయ్యి తిన్నంత మాత్రాన మనకి పింపుల్స్ రావు. యాక్చువల్ ఇంకా చెప్పాలి అంటే పింపుల్స్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్, నువ్వు నెయ్యి అప్లై చేసుకో, పింపుల్స్ ఇంకా తగ్గుతాయి. నెక్స్ట్ మిత్ వచ్చేప్పటికి నెయ్యి వల్ల గుండె జబ్బులు పెరిగిపోతాయి కదా. ఓకే, మన ఒబిసిటీ, నెయ్యి తింటే లావ్ అయిపోతారు. ఇది మిత్. ఫ్యాక్ట్ ఏంట్రా అంటే మనం ఇంట్లో చేసుకునే నెయ్యిలో 60% ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో అది సాచురేటెడ్ ఫ్యాట్స్. బట్ రిమైనింగ్ ఇంపార్టెంట్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నమాట, ADEK, ఇవి మనం ఇంట్లో చేసుకునే నెయ్యిలో దొరుకుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ విటమిన్స్. రెండు, మనం తీసుకునే నెయ్యి ఒక మోతాదులో తీసుకుంటే వెరీ హెల్ప్ఫుల్ గట్ లో డైజెషన్ కి. ఇప్పుడు ఇంకొకటి చెప్తారు, పొద్దున్న లేచుకుంటే వామ్ వాటర్ లో కొద్దిగా, లేకపోతే కాఫీ విత్ ఘీ వేసుకుంటే మీ ఇంటెస్టైన్ ని లూబ్రికేషన్ లాగా పనిచేస్తుంది, డైజెషన్ కి బాగా హెల్ప్ అయింది, కాన్స్టిపేషన్ రిలీవ్ అయింది. సో ఘీ, నెయ్యి అనేది ఒక మోడరేట్ అమౌంట్ లో తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. అండ్ నెయ్యికి చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దాంట్లో ఉన్న omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఈ న్యూక్లియోనిక్ యాసిడ్స్, కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి విచ్ విల్ హెల్ప్ ఇన్ యాంటీ ఇన్ఫ్లమేషన్. సో మనకి హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయండి? వెజల్స్ డ్యామేజ్ అయ్యి ఇన్ఫ్లేమ్ అవడం వల్ల బ్లాక్స్ వస్తాయి, దానివల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఈ విటమిన్ ADEK, యాంటీ ఆక్సిడెంట్స్, ఇవి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించి సో ద హెల్దియర్ హార్ట్. సో మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఘీ వెరీ హెల్దీ టు యువర్ హార్ట్. అండ్ ఈ మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఘీ తీసుకోవడం వల్ల లావ్ ఏమైపోదండి. సో దీంట్లో చాలా ఇంపార్టెంట్ హెల్దీ పోషకాలు దీంట్లో లభిస్తాయి. సో ఫైనల్ గా ఇవాళ వీడియోలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే, పాయింట్ 1, ఘీ మోతాదులో తీసుకుంటే వెరీ హెల్ప్ఫుల్ టు యువర్ హార్ట్, లావ్ పెరగరు, పింపుల్స్ కూడా ఇంకా మంచిది, డైజెషన్ కి ఇంప్రూవ్ అవుతుంది, కాన్స్టిపేషన్ ఇంప్రూవ్ అవుతుంది. పాయింట్ 2 వచ్చేప్పటికి తినేటప్పుడు, తిన్న తర్వాత వాటర్ తీసుకోవడం వల్ల ఏమీ ఇబ్బందులు రావు. ఫిట్ ఆల్ మీరు దాహంగా ఫీల్ అయితే, థర్స్ట్ గా ఫీల్ అయితే డెఫినెట్ గా వాటర్ తీసుకోండి. పాయింట్ నెంబర్ 3 వచ్చేప్పటికి డీటాక్స్ డ్రింక్, ద మోస్ట్ అబ్యూజ్డ్
మార్కెటింగ్ స్ట్రాటజీ. డీటాక్స్ డ్రింక్స్ లో నిజంగా డీటాక్సిఫికేషన్ ఏమీ జరగదు. ఓన్లీ ఇట్ కెన్ బి సీన్ యాజ్ ఆర్ వ్యూడ్ యాజ్ ఒక హెల్త్ సప్లిమెంట్ లాగా తీసుకుంటాను. ఈ వీడియో నాలెడ్జబుల్ గా అనిపిస్తే మరికొందరికి షేర్ చేయండి మరియు లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం డాక్టర్ వివేక్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.